దర్శన్ శరణ్య తన్ని ఎంతలా అభిమానిస్తుందో, వాళ్ళ బంధాన్ని ఎంతలా గౌరవిస్తుందో తెలుసుకుంటాడు. నా ప్రాణం పోయినా నా భర్తని నేను ఎప్పటికీ వదులుకోను. ఆయన్ని ఎప్పటికీ ఆరాధించకుండా ఉండను. ఎప్పటికైనా నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడనే నేను ఆశిస్తున్నాను. జీవితాంతం ఎదురు చూస్తాను అని శరణ్య చాలా పవర్ఫుల్గా అనన్యకి చెప్పిన మాటల్ని విన్న దర్శన్ చాలా పశ్చాత్తాపపడుతూ గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇంత మంచి శరణ్యన ఇన్నాళ్ళు నేను అపార్థం చేసుకున్నది అని పాపం లాన్లోకి వెళ్ళి అలా ఇంకా కూర్చొని బాధపడుతూ ఉంటే ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వస్తారు. నాన్న దర్శన్, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు. అమ్మా అని దర్శన్ ఆనంద భైరవిని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అవుతుంది. ఏమైంది నాన్న దర్శన్, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతారు. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. దేవత లాంటి శరణ్యాని తప్పుగా అర్థం చేసుకొని తన్ని తన్ని పని మనిషి కంటే హీనంగా చూశాను. తన్ని తన్ని చాలా బాధ పెట్టి రాక్షసుల్లా ప్రవర్తించాను. నాకు నాకు చాలా సిగ్గేస్తుందమ్మా. ఇప్పుడు నేను శరణ్యకే వెళ్ళి నా మొహం ఎలా చూపించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళుగా ద్వేషించిన నాకు కనువిప్పు కలిగేలా చేశాయి తన మాటలు. నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను అని తన తప్పు తెలుసుకొని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు పాపం దర్శన్. ఆనంద భైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దర్శన్ వైపు చూసి, నాన్న దర్శన్, నీకు ఒక విషయం తెలుసా? మనిషిలో పశ్చాత్తాపానికి మించిన గొప్ప అలవాటు, మంచి అలవాటు ఇంకొకటి ఉండదు. నువ్వు తప్పు చేశాను అనుకుంటున్నావు, కానీ మొండిగా ఉండకుండా పశ్చాత్తాప పడుతున్నావు. ఇది నాన్న నీలో ఉన్న గొప్ప గుణం. కాబట్టి ఇప్పుడు నువ్వు శరణ్య దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టు. అప్పుడు శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటారు ఆనంద భైరవి. అమ్మ, తది ఎలా ఫేస్ చేయాలో అర్థం కావటం లేదు. ప్లీజ్ నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పవా అని అడుగుతాడు దర్శన్. ఐడియా ఏముంది నాన్న, ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. అలా నువ్వు ధైర్యంగా వెళ్ళి శరణ్యకి నీ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పు అని అంటారు. కానీ అమ్మ అని అనేసరికి అర్థమైంది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నేను చెప్పినట్టు చేయని ఇంకా దర్శన్కి ఒక ఐడియా ఇస్తారు ఆనంద భైరవి. సరే అమ్మా, ఇప్పుడే వెళ్తానని చెప్పి ఇంకా దర్శన్ ఒకరికి కాల్ చేస్తారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. శరణ్య దగ్గరికి ఆనంద భైరవి వస్తారు. అత్తయ్య గారు, మీరు దర్శన్ గారిని చూసారా అని అడుగుతారు. లేదే, వాడు టెర్రస్ పైనే ఉంటానని చెప్పాడు. లేడా అని అడుగుతారు. ఓ అవునా, బిజినెస్ ఫైల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయాలి అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. శరణ్య, అవన్నీ పక్కన పెట్టు, ముందు దర్శన్ ఎక్కడున్నాడో వెతుకు, పైన టెర్రస్ పై ఉన్నాడేమో చూసిరా అని ఆనంద భైరవి పంపిస్తారు. ఇదంతా దూరం నుండి అనన్య చూస్తూ ఉంటుంది. అనన్య కూడా వెళ్ళాలనుకుంటే ఎక్కడికే పిల్ల పిచ్చుక అని అడుగుతుంది. తప్పుకోండి అని అంటారు. నిన్ను తప్పుకోవడానికా ఇంటికి తీసుకొచ్చింది? అయినా ఇప్పుడు బాగా తేలుకుట్టిన దొంగల నోరు మూసుకొని ఉండడం కన్నా నీ దగ్గర ఇంకా ఎలాంటి ఆధారాలు ఉండవు. ఇప్పుడు నువ్వు నీ భర్త నరసింహతో హ్యాపీగా ఉండాలి అని అంటుంది ఆనంద భైరవి. చూడండి, మీరు నన్ను ఇరికించవచ్చు, కానీ ఒక రోజంటూ వస్తుంది, అప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తానో మీరే గుర్తు చేసుకోండి, బాగా ఆలోచించుకోండి అని అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నువ్వెన్ని వాగినా ఏమీ చేయలేవు పిల్ల పిచ్చుక, బాయ్ అని ఆనంద భైరవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా శరణ్య టెర్రస్ పైకి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి అంతా చీకటిగా ఉంటుంది. ఒక్కసారిగా దర్శన్ క్లాప్స్ కొట్టేసరికి లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. లైట్స్ అన్నీ చాలా బాగా అట్రాక్టింగ్గా ఉంటాయి. ఒక్కసారిగా వాటన్నిటిని చూసి షాక్ అవుతుంది శరణ్య. శరణ్య రా అని అంటారు దర్శన్. అలా శరణ్య నడుచుకుంటూ వస్తుంటే ఒక్కొక్క లైట్ వెలుగుతూ ఉంటుంది. శరణ్య దర్శన్ వైపు చూసి, ఏవండి, ఏంటిదంతా అని అడుగుతుంది. ఏం లేదు శరణ్య, నేను నా మనసులో ఉన్న ప్రేమని ఎలా బయటికి చెప్పాలా అని ఆలోచిస్తుంటే ఇదిగో అమ్మ ఈ ఐడియా ఇచ్చింది అని అంటారు. ఏంటి ప్రేమ
అని అంటుంది. అవును, ఒకసారి అటు చూడు అని అటుగా చూపిస్తే ఐ లవ్ యూ శరణ్య అని ఇంకా హ్యాపీగా డిజైన్ చేస్తాడనమాట దర్శన్. ఒక్కసారిగా శరణ్య అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సారీ శరణ్య, నేను నిన్ను చాలా అంటే చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను ఒక భార్యగా పెళ్లి చేసుకున్న ఏ రోజు చూడలేదు పెళ్లి చేసుకున్నప్పటి నుండి. అందుకే నిన్ను నేను భార్యగా యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నాను. నా మనసులో ఉన్న ప్రేమని నీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. నేను నా పాస్ట్లో ఎన్నో మిస్టేక్స్ చేసుండొచ్చు, కానీ నా మిస్టేక్స్ అన్నిటినీ నువ్వు రెక్టిఫై చేస్తూ నన్ను ఎప్పుడూ భర్తగా గౌరవించావు. ఈ ఇంటి కోసం ఎన్నో ఎన్నోసార్లు అవమానాలు భరించావు. ఈ ఇంటి వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేసావు, ఎంతోమందితో పోరాడావు. అలాంటి నిన్ను నా భార్యగా యాక్సెప్ట్ చేయడానికి ఇంకా నాకు ఏమీ అడ్డు రావటం లేదు. సమీర అంటావా, తను గడిచిపోయిన జ్ఞాపకం. తన్ని నువ్వు చంపలేదనే క్లారిటీ నాకు వచ్చిన తర్వాత ఇంకా సమీర నా జీవితంలో లేదు. కేవలం నువ్వు మాత్రమే నా జీవితంలో ఉండాలనుకుంటున్నాను అని దర్శన్ ఇంక రోజ్ ఫ్లవర్ ఇచ్చి శరణ్యకి ప్రపోజ్ చేస్తాడు. శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా శరణ్య దర్శన్ ఇద్దరూ హ్యాపీగా ఉంటే అదంతా ఇంకా చూస్తూ ఆనందభైరవి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనన్య మాత్రం నన్ను ఓడించి ఇప్పుడు ఈ శరణ్య దర్శన్ ఇద్దరు హ్యాపీగా ఉంటారా? చెప్తా, వీళ్ళ సంగతి చెప్తాను. ఎలా అయినా వీళ్ళ జీవితం నాశనం చేస్తానని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అనన్య సమీరా దగ్గరికి వెళ్తుంది. సమీరా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అక్కడ దర్శన్ శరణ్యని భార్యగా యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ జాలీగా డూయెట్లు పాడుకుంటున్నారు. నువ్వు ఇలాగే లేట్ చేస్తూ ఉన్నావనుకో, వాళ్ళకి హ్యాపీగా ఒక పాపో బాబో పుడతారు. అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు అని అంటుంది. నో నో, అలా జరగకూడదు అని అంటుంది సమీరా. అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఇలాగే తోక ముడుచుకొని కూర్చోవాలా అని అడుగుతుంది అనన్య పొగరగా. నేను తోక ముడుచుకొని కూర్చుంటే నువ్వు తోక తెరుచుకొని ముడుచుకొని కూర్చున్నావా? చూడు, నాకంటే నీకే ఎక్కువ స్కోప్ ఉంది. నువ్వేమీ చేయలేకపోయావు. ఇప్పుడు రివర్స్లో నన్ను అంటున్నావా అని అంటుంది సమీరా. ఇదిగో, ఒకరి మిస్టేక్స్ని ఒకరు పాయింట్అవుట్ చేసుకోవడానికి కాదు నేను నిన్ను పిలిచింది. ఎలాగో వాళ్ళ ఆఫీస్లోనే ఉంటారు కదా, దర్శన్ని కానీ శరణ్యని కానీ పైకి పంపించే ప్లాన్ వేయి. మనకి దర్శన్ కావాలి కాబట్టి, నువ్వు దర్శన్ని పెళ్ళి చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నువ్వు దర్శన్ని కాకుండా శరణ్యని పైకి పంపే ప్లాన్ చేయి. ఎప్పుడోకప్పుడు ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది కదా అని అంటారు. తప్పకుండా ప్లాన్ చేస్తాను. ఆ శరణ్య పైకి పోతేనే దర్శన్ నాకు దక్కుతాడు అని ఇంకలా ఇరిటేటింగ్గా క్రూయల్గా చూస్తూ ఉంటుంది. ఎలా అయినా శరణ్యని చంపాలి అనే ప్లాన్లో సమీరా. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటే లహరి ఆనందభైరవికి కాల్ చేస్తారు. హలో అమ్మా, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నాకేంటమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవును, నువ్వెలా ఉన్నావు అని అడుగుతారు. అమ్మా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటుంది లహరి. ఏంటి గుడ్ న్యూసా? అంటే త్వరలోనే నేను అమ్మమ్మని కాబోతున్నానా అని అంటారు ఆనందభైరవి. అవునమ్మా అని లహరి హ్యాపీగా చెప్తుంది. ఒక్కసారిగా లహరి చెప్పిన గుడ్ న్యూస్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట ఆనందభైరవి. ఎంత మంచి వార్త చెప్పావో, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని నేను అందరితో షేర్ చేసుకుంటాను. మీ ఇంటికి సారెతో వస్తాను, వచ్చి నీకు శ్రీమంతాన్ని జరిపిస్తాను అని ఆనందభైరవి కాల్ కట్ చేసి అక్క అక్క త్వరగా రండక్క అని చెప్పి హ్యాపీగా పిలుస్తుంది ఆనందంతో ఆనందభైరవి. ఆనందా, ఏమైంది ఆనందా అని అడుగుతారు లీలావతి. అక్క, నువ్వు త్వరలో అమ్మమ్మవి కాబోతున్నావక్క అని అంటుంది ఆనందభైరవి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మన లహరి ప్రెగ్నెంటా అని అంటారు. అవునక్క, ఇదిగో ఇప్పుడే ఈ విషయాన్ని కాల్ చేసి చెప్పింది. చెకప్కి వెళ్ళొచ్చిందంట. త్వరలోనే మన ఇంట్లో మనవడో మనవరాలో వచ్చేస్తున్నారు.
మనం అప్పుడే అమ్మమ్మలం అయిపోతున్నాం అని నవ్వుతూ ఉంటారు ఆనందభైరవి. ఇంకా దర్శన్, శరణ్య, రోహిత్, ప్రీతి అందరూ హ్యాపీగా ఉంటే అనన్య మాత్రం ఇంకా కావాలని కొండముచ్చిలాగా అలా చూస్తూ ఉంటుందన్నమాట. కోపంగా చూస్తూ, ఇది ప్రెగ్నెంటా? ఛ, ఇలా జరిగిందేంటి? ఎవరో ఒకరి సంతోషాన్ని తీసేయాలనుకుంటే ఇలా జరుగుతుందా అని కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట అనన్య. అయితే మనం తన కోసం చాలానే తీసుకువెళ్ళాలి కదా అని అంటారు. అవునక్క, పంతులు గారిని పిలిపిస్తాను, మంచి ముహూర్తం చూస్తే మనం తనకి ఇవ్వాల్సిన స్వీట్స్, సారే అన్నీ తీసుకొని వెళ్దాం అని అంటారు ఆనందభైరవి. ఇదేదో నాకు కలిసొచ్చేలా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ లహరికి ఏదైనా జరిగితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారి చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎస్, ఇదే కరెక్ట్. ఇప్పుడు నేను ఆ లహరి బండారాన్ని బయట పెడితే అప్పుడు పాపం ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని బయటికి గెంటేశాడు అని లహరిని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తారు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అదే కదా నాకు కావాల్సింది, అదే అని ఇంకా అలా క్రూయల్గా చూస్తూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా ప్రకాష్ అండ్ సమీరా ఇద్దరూ ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ సమీరా, ఆ రోజు నేను నిజాన్ని బయట పెట్టలేకపోయాను, కానీ నాకు ఎదురుగా కనబడితే చంపేయాలనిపిస్తుంది అని అంటారు. నాకు కూడా అలాగే ఉందన్నయ్య, కానీ మనం చాలా ఆలోచించాలి. ఒక్కసారి ఏదైనా చేసే ముందు మనం ఖచ్చితంగా 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. అదే అదే నేను చూస్తున్నాను. సరైన సమయం చూసి వాళ్ళని దెబ్బ కొట్టాల్సిందే అని చెప్పి ఇంకా అలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ప్రకాష్ అండ్ సమీరా. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి ఫ్యామిలీ అందరూ ఇంకా హ్యాపీగా రెడీ అయ్యి లహరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అందరూ లహరి వాళ్ళ ఇంటికైతే బయలుదేరి సంతోషంగా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అలా అక్కడ సంతోష్ చూస్తూ ఉంటాడు. హలో బావుగారు, అందరూ రండి రండి అని చెప్పి అందరినీ లోపలికి తీసుకొస్తారు. ఇంకా సరోజారావు గారు అయితే ఎలా ఉన్నారు అందరూ అని అడుగుతారు. మాకేంటి, మేము చాలా బాగున్నాం, మీరెలా ఉన్నారు అని చెప్పి ఇంకా అందరూ ఒకరికొకరు పలకరించుకుంటూ ఉంటారు. ఇంకా అలా పాపం లహరిని వచ్చి హక్ చేసుకుంటారు ఆనందభైరవి. అమ్మ లహరి, చాలా సంతోషంగా ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళు తెచ్చిన పట్టు శారీ, స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి ఇంకా ఇంట్లో పెట్టిస్తూ ఉంటారు. అప్పుడే దర్శన్ అయితే హ్యాపీగా, లహరి, ఐఎమ్ సో హ్యాపీ, త్వరలోనే నేను మేనమామని కాబోతున్నానన్నమాట, వాడికి దగ్గరుండి నేనే చెవులు కుట్టిస్తాను అని అంటారు. అయ్యో, అది అమ్మాయికండి అని అంటుంది శరణ్య. హో అవునా, అబ్బాయి పుడితే అని అంటారు. అన్నయ్య, ఎవరైనా చేయొచ్చు అని చెప్పి హ్యాపీగా ఇంకా లహరి మాట్లాడుతూ ఉంటుంది. అనన్య, మీ సంతోషమంతా నేను ఆవిరి చేస్తాను కదా, ఎలాగో లహరికి శ్రీమంతం జరిపిస్తారు, అప్పుడు లహరి బండారాన్ని బయటపెట్టి మీ అందరి కళ్ళల్లో నీళ్లు చూస్తా అని అనన్య అనుకుంటుంటే అప్పుడే ఆనందభైరవి అక్కడికి వస్తుంది. ఏంటే పిల్ల పిచ్చుక, ఏదో అనుకుంటున్నావు, ఏదో చేసేయాలని, ఖచ్చితంగా మమ్మల్ని దూషించాలని అనుకుంటున్నావు కదా, కానీ అది జరగదే. ఎందుకంటే నేను నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? అసలు ఆ ప్రకాష్ గాడు ఎందుకు ఆ రోజు అలా బిహేవ్ చేశాడో నీకు చెప్పమంటావా అని అడిగేసరికి అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడికి నేనే అలా ఇంజెక్షన్ ఇచ్చేలా చేశాను. వాడు లహరిని ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ గుర్తు పట్టలేడు. అది మాత్రమే కాదు, నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, తలకిందులుగా తపస్సు చేసినా నా కుటుంబాన్ని, నా ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చెయ్యలేవే పిల్ల పిచ్చుక, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.